ఎస్ రామరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామరెడ్డి గారు, మీరేమంటారు? అది మీకు ఒక విధంగా మీరు ఆడిన పావుల్లోనా, లేదంటే ఏదైతే ఇక్కడ థర్డ్ పర్సన్ పరమేశ్వర్ అని పేరుని తీసుకొస్తున్నారో సిద్ధరామయ్య, ఆ పర్సన్ కేంద్ర మంత్రి కుమారస్వామి టచ్ లో ఉన్నారంటున్నారు. అట్లా ఉన్న ఈక్వేషన్స్ నడిచి కర్ణాటక పాలిటిక్స్ లో కలజడి సృష్టించి అధికారంలో రావడానికి ఏమైనా ట్రయల్ చేస్తున్నారా? Hey, have you heard of NumPy, Pandas and Python? Well, they're actually లేదండి, మేము ఇప్పుడు ఎన్నికలు లేకుండా కర్ణాటకలో అధికారం రావడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. ఫస్ట్ క్లారిటీ. సెకండ్ విషయం, వెంకటస్వామి గారిని అభినందిస్తున్నాం. ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ లో ఈ విష సంస్కృతి ఉంది అని. అది కాంగ్రెస్ నిజమే, అది వాస్తవమే. కాంగ్రెస్ చరిత్రనే అంత. దానికి వెంకటస్వామి గారు లాంటి వారు నిజాయితీగా మాట్లాడారు. వేరే వాళ్ళు అయితే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. దాన్ని ఇండిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యాన్ని. వేరే వాళ్ళైతే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని దాన్ని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ వారు అట్లా ఇవ్వలేదు, వాస్తవం ఒప్పుకున్నారు. వాటికి అభినందించాలి ఈ విషయానికి. ఇదే మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నదే 3 రాష్ట్రాల అధికారం. గత 12 ఏళ్ళలో ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలవలే. మేము 12 రాష్ట్రాల్లో దాదాపు బీజేపీ. ఇప్పుడు ఈ కొట్లాటలు నెక్స్ట్ టైం మీకు బాగా బూస్ట్ వచ్చే విధానమే కదా, ప్రజల ముందు తీసుకురావడానికి, ప్రజల ముందు 100%. ఎందుకంటే విమర్శలు చేయడానికి వ్యతిరేకత. వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఈ సునీల్ కనుగోలని పదవులు పెట్టుకొని స్ట్రాటజీ చేసుకొని ఏంటంటే ముగ్గురిని, ఇటు సిద్ధరామయ్యను, అటు శివకుమార్ను, ఇంకా వీలైతే కార్గిజన్ ఎస్సీ, ఒక బీసీ, ఒక ఒక్కలిగా, ఒక ఎస్సీ, ఇట్లా ఫోకస్ చేద్దాము. తర్వాత బీజేపీ మీద ఒక కాంట్రాక్టర్లతో అవినీతి ఆరోపణలు గుప్పిద్దాము. ఈ విధంగా శివకుమార్ ను ఫోకస్ చేయడంతో ఏమైందంటే బీజేపీ ఓట్లను తగ్గలేదండి. అప్పటికి యదియూరప్ప ప్రముఖ లీడర్ లేకపోయినా 3 ఏళ్ళు అధికారంలో ఉన్నా గానీ 36 అంటే 0.3% తగ్గింది. 0.35%. అది లెక్కలో కాదు. అది కాంగ్రెస్ కి ఎందుకంటే విజయం వచ్చిందంటే 5% పైగా జేడీఎస్ ఓట్లు తగ్గి కాంగ్రెస్ కి వచ్చినాయి. ఎందుకంటే శివకుమార్ ను సీఎం గా ఫోకస్ చేయడం వల్ల. శివకుమార్ ఒక్కలిగా కమ్యూనిటీ కాబట్టి ఆ జేడీఎస్ ఓట్లు తగ్గి కాంగ్రెస్ ఏదైనా కావచ్చు, ఏ పార్టీలైనా ఈ విధంగా బహిర్గతంగా వచ్చి అంతర్గత కుమ్ములాటలు ప్రజల ముందు పెడితే కనుక పార్టీ బలహీనపడి ప్రజల వ్యతిరేకత రావడం అనేది పక్కాగా కనిపిస్తుంది. మరి కుర్చీ కొట్లాట ఎంతవరకు వేస్తుంది, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, వెంకటస్వామి గారు. ఇక